ఏపీ సీనియర్ నేత మెట్ల సత్యనారాయణ మృతి పట్ల ఏపీ సీఎం చంద్రబాబు చినరాజప్ప సంతాపం తెలిపారు. ఆయన మృతి కలిసివేసిందన్నారు. పార్టీ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారని గుర్తు చేసుకున్నారు. మెట్ల సత్యనారాయణ గారు మనకు లేరు. ఆయన స్వర్గస్థ రావడం జరిగింది. హైదరాబాదు నిమ్స్ హాస్పిటల్లో ఉదయం చనిపోవడం జరిగింది. ఆయన అయితే తెలుగుదేశం పార్టీకి చాలా దన్ను. ఆ రోజు 82లో తెలుగుదేశం పార్టీలో ఎన్టీ రామారావు గారి స్ఫూర్తితో మేమందరం కూడా తెలుగుదేశం పార్టీగా ఆ రోజు రావడం జరిగింది. 83లో శాసనసభ్యుడిగా, 94లో శాసనసభ్యుడిగా, 99లో శాసనసభ్యుడిగా 3 సార్లు పర్యాయం శాసనసభ్యులు చేయడమే కాకుండా ఆయన ఆరోగ్య శాఖ మంత్రిగా, కోఆపరేటివ్ మంత్రిగా కూడా పనిచేశారు. ఆయన రాజకీయాలు రాకముందు కూడా ప్రజాసేవ చేయాలంటే ఇక్కడికి వచ్చి అమలాపురంలో వచ్చి ఫ్రీ వైద్యం చేసి డాక్టర్గా ప్రజలందరూ కూడా అందరూ మనల్ని పొందిన తర్వాత ఆ రోజు ఎన్టీ రామారావు గారు కూడా ఈయన సేవను చూసి ఆ రోజు ఎన్టీ రామారావు సీట్ అప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ పట్టుబడి పనిచేయడమే కాకుండా ఆయన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడిగా కూడా ఆయన ఎక్కువ కాలం ఉపాధ్యక్షుడిగా పనిచేసి ఇప్పటికీ కూడా ఆయన సేవలు అందించడం, అంత వయసులో కూడా ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కమిట్మెంట్తో పనిచేసి ఎక్కడికి వెళ్ళమన్నా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళమన్నా ఆయన అక్కడికి వెళ్ళి అక్కడ అబ్జర్వర్గా ఉండి పనిచేసి వచ్చి